మిత్రులారా, ఈరోజు రవీంద్ర భారతిలో గద్దరన్న ఫౌండేషన్ తరఫున గద్దరన్న జయంతిని నిర్వహిస్తే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, పెద్దలు కంచె ఐలయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, చాలా మంది ఇక్కడ గద్దరన్న అభిమానులు, కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యి మనమందరం గద్దరన్న కుటుంబ సభ్యులం, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మిత్రుడు పృథ్వీరాజ్ చదువుకునేటప్పటి నుంచి మేమిద్దరం ఒకే కళాశాల, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నాకు చాలా మంచి మిత్రుడు, కానీ ఆయనలో కళాకారుడు, కవి ఉన్నాడని, పాడుతాడని నాకు ఇప్పుడే మొదటిసారి సంగంరెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించుండో మాకందరికి తెలుసు. వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది, సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని ధొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, పేద ప్రజలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు న్యాయం జరగాలి, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు. నాకు బాగా గుర్తు, సంవత్సరం గుర్తులేదు, కానీ మేము కాలేజీకి వెళ్లే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు. మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు, బెల్లి లలిత గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించు. సరే, రాజకీయంగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు, రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది, మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరాడు. ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అదే తుది తెలంగాణ ఉద్యమంగా మారాలి,
ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టొద్దు. ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి, ప్రజలెన్నుక ప్రభుత్వం రావాలి, ప్రజాపాలన జరగాలి అని గద్దరన్న కోరుకున్నాడు. గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా వారు పాల్గొన్నారు. వారిచ్చిన స్ఫూర్తి మాకందరికీ ఆనాటి పాలకుల మీద కొట్లాడడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు నేను గద్దరన్నను లోతుకుంటే ఇంటికి వెళ్ళి కలిసేవాడిని. చాలా మందికి తెలియదు ఆ విషయము. అప్పుడప్పుడు వెళ్ళి గద్దరన్నతో కూర్చొని మాట్లాడేటోని. గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేదే, కొట్లాడొచ్చు, వీని పడగొట్టొచ్చు అనే ధైర్యం వచ్చేది. ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంచెలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడని నేను తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు ఈ గడీలో అని విర్రవీగినరో ఆ గడీల తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఇది మీది, మీ రక్తాన్ని చెమటగా మార్చి చెల్లించిన పన్నులతో నిర్మించిన భవనాలు భవంతులు ఇవి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాలి. అందుకే దీనికి జ్యోతిరావు పూలే గారి పేరు ఉండాలి అని చెప్పి మా ఒత్తిడితో, మా పోరాటంతో మేము ప్రకటించినాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడతామని చెప్తే ఆ భయానికే మా ప్రభుత్వం రాకంటే ముందే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిన పరిస్థితులు కేసీఆర్ కు కల్పించిన. ఇంతకుముందు పెద్దలు కంచె ఐలయ్య గారు, కవిత గారు నాకు ఫోన్ చేసిండ్రు, అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టడానికి మీరు రావాలి అని. అయితే చాలా మంది ఆ 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు, 10 ఏళ్ళు ఎందుకు అడగలేదు అంటారు. ఆ 10 ఏళ్ళు వాళ్ళ నాయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఈయన దుర్మార్గుడు, ఈయన పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా ప్రజా ప్రభుత్వం పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి వినతి పత్రం తీసుకొని వచ్చి ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసిండో ఆ దళితున్నే ఇందిరమ్మ రాజ్యంలో అసెంబ్లీకి స్పీకర్ గా నిర్ణయిస్తే ఆ దళితుడే స్పీకర్ గా ఉంటే మా గడ్డం ప్రసాద్ గారికి కల్వకుంట్ల కవిత గారు వినతి పత్రాన్ని ఇచ్చిండ్రంటే ప్రజాప్రభుత్వం వచ్చినట్టే, ప్రజాపాలన మొదలైనట్టే అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. తండ్రి మీద విశ్వాసం లేక, నమ్మకం లేక తండ్రి ఈ ప్రజాపాలనకు వ్యతిరేకి అని తెలిసి చెప్పడానికి బేసిజం అడ్డం వచ్చిందేమో నాకు తెలియదు. కానీ అందుకే 10 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చేటంత స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం. తప్పకుండా మిత్రులు చాలా మంది ఇక్కడ గద్దరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి, ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసిండ్రో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గద్దరన్న నాకు చాలా విషయాలు చెప్పిన, అందులో 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా, మీతో పంచుకోదలుచుకున్నా. మొదటిది, లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి, రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు. ఇవాళ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ ను రాకుండా అడ్డుకోవాలని చూసిన
మీరందరూ కూడా అడ్డుగోడలు తొలగించి లిక్కర్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నా.